కుండపోత వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దవుతోంది. ఏకధాటిగా గంటల తరబడి పడుతున్న వర్షాలతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా అతలాకుతలమవుతున్నాయి. రాజధాని అమరావతికి ఆనుకుని ఉండే అటు గుంటూరు, ఇటు విజయవాడ నగరాలు వరద బాధిత ప్రాంతాలవుతున్నాయి. కోస్తాంధ్ర చిగురుటాకులా వణికిపోతున్న వేళ విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. గతేడాది బుడమేరు పొంగి సిటీలోకి దూసుకొచ్చిన ఘటనలు కళ్లలో మెదులుతుండగా బెజవాడ జనం భయంతో వణికిపోతున్నారు. బుడమేరు వాగు మళ్లీ పొంగుతుందంటూ వచ్చిన వార్తలతో కృష్ణానది పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టులోనే బుడమేరు సృష్టించిన విలయం గుర్తు చేసుకుని బెజవాడ వాసులకు కన్నులపై కునుకు కరువైంది. ప్రమాదం లేదని, వదంతులు నమ్మవద్దని అధికారులు చెబుతున్నా జనంలో భయం మాత్రం పోవడం లేదు. రోడ్లపై మోకాలు లోతున నీరు చేరుకున్న వేళ మ్యాన్హోల్స్ మృత్యువుగా నోళ్లు తెరిచాయి. విజయవాడలో మ్యాన్హోల్లో పడి ఒకరు మృత్యువాత పడ్డారు. జాతీయ రహదారిపై కాజా టోల్ ప్లాజా సమీపంలో నంబూరులో వాగులో పడిన ఓ బాలుడు గల్లంతయ్యాడు. కొద్దిసేపటికే విగతజీవిగా మారాడు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరగడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు బందరు, ఏలూరు, రైవస్ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే విజయవాడలో కురిసిన వర్షం అంతా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, అవుట్ఫాల్ డ్రైన్ల ద్వారా ప్రధాన కాలువలోకి కలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కాలువల్లోకి బ్యారేజీ నీటిని ముందు నుంచి తగ్గించుకుంటూ రావాలి. కానీ ఆ పనిని అధికారులు చేయకపోవడంతో నీరు ఎక్కడికక్కడా నిలిచిపోయింది. విజయవాడ రోడ్లపై 2-3 అడుగుల మేర నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. బుధవారం ఒక్కరోజే 20 సెంటీమీటర్లకు పైగా వాన కురిసినట్లు చెబుతున్నారు. డ్రైన్లు పొంగడంతో మధురానగర్, విజయదుర్గా నగర్ ప్రాంతాల్లో బుడమేరు కట్ట మీద ఉన్న దాదాపు 40 ఇళ్లలోకి నీరు చేరింది. విజయవాడ పాతబస్తీ, కొత్తపేట, కేబిఎన్ కళాశాల ప్రాంతాల్లో అయితే నడుంలోతు నీరు చేరింది. పటమట P&T కాలనీ జలమయమైంది. విజయవాడలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. అయినా ఇళ్లు వదిలేందుకు జనం సిద్ధంగా లేరు. తమ విలువైన సామాన్లను మాత్రం కాస్త పై ఎత్తు ప్రదేశాల్లోకి తరలించుకుంటున్నారు. ప్రతి ఏడాది బుడమేరు వరద తమకు దుఃఖదాయినిగా మారిందని వాపోతున్నారు. గతేడాది బుడమేరు కరకట్టకు మరమ్మతులు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ ఏడాది మళ్లీ వరద ప్రారంభం కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని జనం ఆరోపిస్తున్నారు. మరి విజయవాడ వాసుల కష్టాలకు సమాధానం ఏమిటి? ఏమో తెలీదు. అసలు ఎవరిని అడగాలో కూడా తెలీదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.